హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసేసరికి చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ప్రిపేర్ చేసుకుంటే మటన్ గోంగూర అనమాట. మనం రెగ్యులర్గా చికెన్ గోంగూర అయితే ట్రై చేస్తుంటాం కదా. సో ఈ మటన్ గోంగూరని కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఇక్కడ నేను మటన్ గోంగూరకి 1/2 kg మటన్ అయితే నీట్గా క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. 1/2 kg మటన్కి మనకేమో 2 కట్టలు గోంగూర అయితే సరిపోతుందండి. ఈ గోంగూరను కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నాను అండ్ 6 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, కారం 1.5 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండ్ అలాగే పసుపు 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ వచ్చేసరికి 1 టీ స్పూన్ తీసుకున్నానండి. అండ్ దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, జీరా వచ్చేసరికి 1 టీ స్పూన్ అండ్ జావిత్రి కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాము, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 10 జీడిపప్పు పలుకులు అండ్ అలాగే గసగసాలు వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఫస్ట్ ఈ హోల్ స్పైసెస్ అన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుని వీటిని అయితే ఆయిల్ వేయకుండా బాగా ఎర్రగా దోరగా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వన్స్ ఇవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ చేసి దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి గోంగూరని అయితే మనం ఉడికించుకోవాలి. సో ఈ గోంగూర మొత్తం దగ్గరకు వచ్చి దాంట్లో నుంచి కొంచెం వాటర్ ఊరేంత వరకు, సో ఈ స్టేజ్కి వచ్చేదాకా అయితే మనం గోంగూరని ఉడికించుకోవాలి. సో దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. సో కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఈ థిక్ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో 2 గంటలు అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాజ్ యూజువల్గా పచ్చివాసన పోయేదాకైతే ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిందన్న తర్వాత దీంట్లోకి మటన్ యాడ్ చేసి మటన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని అయితే కలుపుతూనే ఉండాలండి. సో ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు నేను దీంట్లోకి పసుపు అండ్ అలాగే ఉప్పు వేసాను, జీరా పౌడర్ అండ్ కారం, టమాటోలు కూడా యాడ్ చేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి 8 విజిల్ అయితే తీయాలండి. 1/2 kg మటన్కి 8 విజిల్కి అయితే మనం మటన్ అనేది మరీ మెత్తగా అయితే ఉడికించుకోలేదండి. మరీ మెత్తగా ఉడికించుకోవాలంటే మనకి 12 విజిల్స్ అయితే పడతాయి. మనం జస్ట్ 8 విజిల్స్ అయితే తీసామన్నమాట. సో 8 విజిల్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. మళ్ళీ ఇదే మటన్ని మనం బర్నర్ మీద పెట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యేదాకా పొయ్యి మీద పెట్టిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసిన పౌడర్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో అది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం జస్ట్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నామండి, ఎక్కువ కూడా ఏమి యాడ్ చేయట్లేదు. సో 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని దమ్కి పెట్టుకోవాలండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అండ్ దాని తర్వాత 10 మినిట్స్ సిమ్లో పెట్టేసామంటే మనకి మటన్ అనేది ఇలా చూసారు కదా వీడియోలో చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట. సో మనకి ఇష్టమైన మటన్ గోంగూర కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో అంతేనండి, చాలా ఈజీ అండ్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే మటన్ గోంగూర అయితే రెడీ. సో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు కోసం దీంట్లో నేనైతే ఆయిల్ వేసాను అండ్ దాంట్లోకి జీరా, కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు యాడ్ చేసి పైనుంచి మనమైతే దీన్ని మటన్ గోంగూర పైనుంచి అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా మనం లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. సో అంతేనండి, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మటన్ గోంగూర అని మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.